నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో అత్యధిక మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని రాజేంద్ర నగర్ సర్కిల్, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, గండిపేట్, నార్సింగి, మణికొండ ప్రాంతాలలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. భారతీయ జనతా పార్టీకి 400 సీట్ల పైన వస్తాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేస్తుందని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన న్యాయం చేశారన్నారు. కష్టపడి మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. సోదరులారా, మీకు అందరికీ తెలుసు మరి మోడీ గారి పరిపాలన ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. మరి మూడోసారి కూడా మేమంటున్నాము మీ ఓటు మోడీకి ఏమని. వాళ్ళకి ధైర్యం లేదు, ధైర్యమే కాదు వాళ్ళకి అభ్యర్థే లేడు. మా రాహుల్ బాబా కోటేమని అడిగే ధైర్యం లేదు. కానీ ఆయన అభ్యర్థి అని ఎవరికైనా తెలుసా? కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనల్ కాంగ్రెస్ పార్టీ, ఒక మతతత్వ కాంగ్రెస్ పార్టీ. అది ఓన్లీ ముస్లిమ్స్లకేనా ప్రతినిధి? వాళ్ళు ఒక ప్రతినిధి ఉంటే యావత్ భారతదేశం భారతీయులందరికీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ ప్రతినిధి. ఆయన కేవలం మోడీ గారే. ఆయన ఉన్న వాళ్ళ నాయకుడు భారతదేశం ఎవరు కూడా చెప్తలేరు. ఆ INDA కూటమిలో ఎవరు అభ్యర్థి ప్రైమ్ మినిస్టర్ కానీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎగిరిదుంటుండ్రు. మా రాహుల్ బాబా 20 ఏళ్ళు అవుతాడట ప్రైమ్ మినిస్టర్. మేమంటున్నాము మీ ఓటు. కాకినాడ జిల్లా